గ్రాడ్యుయేషన్ డే పట్టా పుచ్చుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. పేరెంట్స్ అయితే సరిగా తెలియదు అప్పటి వర్డ్స్. Good afternoon everyone. I'm very happy to hear. Happy graduation to everyone, UKG students. To say about that branch also. Our nursery, play, daycare and UKG started. Next UKG start అవుతుంది. First class for each and every student. All the best. And all the best for you. Thank you so much. All the best for you also. Boys. Happy graduation day. Thank you. Studying in UKG. My school name is Star Kids Public School. I'm telling you, we welcome you to school today. Come to pledge and make your day. We welcome you to school today. Come to play and make your day. We are glad to have you here today. Yes, it is really a special day. Happy graduation day all. Thank you all. Everyone, my name is Bhavya. My school name is Star Kids Public School. I am studying in UKG. I say names of days. SUNDAY, Sunday. MONDAY, Monday. TUELDAY, Tuesday. WDDNDS, DAY, Wednesday. THURS, DAY, Thursday. FRI, DAY, Friday. SATUR, DAY, Saturday. Thank you, God. My name is Harsha. Madam, పంపించండి. I'm studying in UKG. My school name is Star Kids Public School. A thirsty crow, it was summer, the day was very hot. It looked here and there for water, crow could not find water. At last, crow saw a pot with very little amount of water inside. My school name is Star Kids Public School. I will tell the Telugu Nelu Pandandu. Chaitlam, Vashakam, Jeshtam, Asharam, Savanam, Batlaklatam. Good afternoon everyone. My name is Manodya. I am studying in UKG. My school name is Star Kids Public School. I am studying in store. From a bike, I doubled them into the cart one by one. Finally, the water came out. A crowd and can full away happily. Thank you all. Boy, today is that face and this hand. Vidansh na give us. అందరూ కనిపిస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళ పైన పర్వాలేదు మేడం, వీళ్ళు మాత్రం ఓకేనా. ఇస్తామండి. యాక్చువల్గా గ్రాడ్యుయేషన్ మేము పర్సనల్గా చేస్తాం ఎవ్రీ ఇయర్, కానీ మీరు మాత్రం ఇట్లా ఒక ఈవెంట్ లాగా చేద్దామని ఇట్లా ఒక ఈవెంట్ లాగా చేయండి బాగుంటుంది అని అప్పటి నుంచి ఆ థాట్ ప్రాసెస్ అయ్యి ఈ లెవెల్ వరకు వచ్చింది. తర్వాత చిన్న అనౌన్స్మెంట్ కూడా ఉంది కాబట్టి రెండు కలిపి ఇలా చేద్దామని ప్లాన్ చేశాను. స్టార్ కిడ్స్లో 13 years ఇయర్ ఓపెన్ అయింది, 2013లో ఓపెన్. సో నియర్లీ 11 years 12 years దాకా అయిపోయింది. సో పోయిన సంవత్సరమే యాన్యువల్ డే జరిపాము. సో ఇయర్ ఇట్లా గ్రాడ్యుయేషన్ డే జరుపుదామని ప్లాన్ చేసుకున్నాము. స్మాల్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, అసలు ఈ గ్రాడ్యుయేషన్ మేము ఎందుకు తెలుసుకున్నామంటే, చాలామంది అడుగుతున్నారు పేరెంట్స్, అంటే యూకేజీ వరకైనా సార్ ఫస్ట్ క్లాస్ పెట్టచ్చు కదా, ఫస్ట్ క్లాస్ పెడితే బాగుంటుంది కదా, బయట ఎక్కడో పంపించాల్సి వస్తుంది అని. తర్వాత అట్లా. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. స్టార్ కిడ్స్ స్కూల్ చుట్టుపక్కల మన గ్రామంలో దాదాపు 10 స్కూల్స్ ఉన్నాయి. అన్నీ కూడా 4 అంతస్తులు 5 అంతస్తులు స్కూల్స్లో ఉన్నాయి. బట్ మనది ఓన్లీ సింగిల్ ఫ్లోరు, కానీ చాలా మంచి స్కూలు. ఏబీవీ బంద్ అయినా, కర్ఫ్యూ వచ్చినా, ఏది వచ్చినా స్కూల్ మాత్రం ఉంటుంది. ఇది మాత్రం తప్పకుండా గ్రూప్ ఉంటుంది. సార్ స్కూల్ ఉందా ఈరోజు మెసేజ్ చేసి ఉంటుంది సార్ అక్కడ. వేరే వాళ్ళు పేరెంట్స్ ఇట్లనే, సార్ వేరే స్కూళ్ళు బంద్ ఉన్నాయి కదా అంటే, మనకు 2-3 కిలోమీటర్ ఇచ్చేసాను అనమాట. మీకు తెలిసే ఉంటుంది, మా అబ్బాయి నర్సరీ చదువుతున్నప్పుడు బీరనగర్లో ఒక స్కూలు,
నర్సరీ కంప్లీట్ అయిపోయింది. ఆ అబ్బాయికి జే వరకు వచ్చు. జే వరకు వస్తే వెళ్ళి క్లాస్ టీచర్ని అడిగాను, జే వరకు వచ్చిందండి, మిగతా ఎప్పుడు నేర్పిస్తారంటే ఏం లేదు సార్, సింపుల్, మీ అబ్బాయి రాయడం చేత కావట్లేదు, ఇంటి దగ్గర రాయించాల్సింది వీళ్ళు కదా, ఇంటి దగ్గర రాయడం చేత కావట్లేదు, నెక్స్ట్ ఇయర్ కూడా నర్సరీ చేసేయండి అన్నారు. ఇయర్ వేస్ట్, డబ్బులు వేస్ట్, మనీ వేస్ట్. అక్కడి నుంచి నా థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి గ్యారంటీ ఎడ్యుకేషన్ సార్. ఒక క్లాస్కి ఒక సిలబస్ ఫిక్స్ చేస్తే ఇయర్ ఎండింగ్ కాగానే ఆ సిలబస్ గ్యారంటీ నేర్పిస్తాం. అందుకే మీకు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే కాల్ చేస్తాం, మీ ఇంట్లో ఎవరైనా రాయకపోయినా రండి, మీ ముందే రాయిస్తామని ఒక ఇది ఇవ్వగలుగుతున్నామంటే ఒక గ్యారంటీ ఎడ్యుకేషన్, గ్యారంటీ సిలబస్ అనేది ఇంపార్టెంట్. అట్లాగే యూకేజీకి ఒక సిలబస్ ఫిక్స్ చేస్తాం, యూకేజీకి అసలు హెవీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా ఫస్ట్ క్లాస్కి వెళ్తే అక్కడ తడబడకుండా ఉండడం అందుకోసం. ఓకే సార్, మీరు మాట్లాడాలి ఎక్కువగా. ఎనీవన్ సార్ ఉంది. సో థ్యాంక్ యూ సార్, ఈ ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. First of all, I wish everyone good evening. So my name is Abhinash. I'm the father of Ayante. So we are close to this school only. First of all, ఏంటంటే నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. I was working as an assistant professor in aviation engineering college. అది 6 years back. Now this management, ఎందుకంటే కంపేర్ టు అదర్ స్కూల్స్ నాకు ఇక్కడే బాగా అనిపించింది. And I want to continue with first class also. If there is a option, I'm really happy to say that word. So I'll be continuing with you, with your management and school only. So thank you. Thank you sir, thank you very much. నా పేరు స్వర్ణ. ఐఎమ్ మదర్ ఆఫ్ అద్వైత్ సిద్ధార్థ. అద్వైత్ వాళ్ళ సిస్టర్. ఇక్కడే చదువుకుంటాను కూడా నర్సరీ. నాకు తెలిసి ఫస్ట్ క్లాస్ పెట్టడమే బెటర్ సార్. చాలా వరకు అయితే ఐ సపోర్ట్. చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఇంట్లో రాయడు, బట్ స్కూల్లో హీస్ నైస్, బాగా చదువుతాడు. పెద్ద బాబు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మన దగ్గరే చదివారు. పైగా వీళ్ళ స్పెషల్ ఏంటంటే వీళ్ళ రిలేటివ్స్ కూడా మా దగ్గర చేర్చారు, ఇప్పటికీ చేరుస్తూనే ఉన్నారు. మొన్న కూడా ఒక అబ్బాయి వచ్చి జాయిన్ అయ్యాడు. సో ఈ పాజిటివ్ రెస్పాన్స్ మేడంతో కాకుండా మేడం చుట్టుపక్కల కూడా సరౌండింగ్స్ పాస్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. గ్రాడ్యుయేషన్ డేకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎలా అంటే చూశాను, మా పెద్ద అబ్బాయి ధ్రువిన్ నాయక్ చదివినప్పుడు చూశాను నేను స్కూల్ సరౌండింగ్స్ ఎట్లా వాళ్ళు రిసీవింగ్ చేసుకోవడము, వాళ్ళ స్పీచింగ్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం, పిల్లల్లో డెవలప్మెంట్ అనేది ఎట్లా వస్తుంది అనేది మా పెద్ద అబ్బాయిలో చూశాను. ఇంప్రూవ్మెంట్ వచ్చింది కాబట్టి చిన్న అబ్బాయిని కూడా ఇక్కడే పంపించాను. అలాగే మా తోటి చుట్టాలందరికీ కూడా బాగుంది స్కూలు, పంపించండి, ఎడ్యుకేషన్కి రెడీగా ఉన్నాము. మేము చాలా హ్యాపీగానే పంపిస్తాము సార్, మేము సపోర్ట్ చేస్తాం. మేము సో ఈ చెప్పిన పేరెంట్ కన్నా వాళ్ళని బాగా చూసుకుంటాం. కారణం ఏంటంటే వాళ్ళు వీళ్ళని ఏం అనకూడదండి, అంతే కదా మెయిన్. నిలబడ్డాడు, పర్వాలేదమ్మా నేను చెప్తాను క్లాస్ టీచర్ కంటే, అందుకే అతనికి ట్యాగ్ లైన్ ఇచ్చాము, వెరీ వెరీ హార్డ్ వర్క్. ఈసారి కూడా హోంవర్క్ హీరో. ఎస్ ఎస్. హాయ్ అండి. నాకు 3 పిల్లలు. వాళ్ళు ఫస్ట్ నుంచి ఇదే స్కూల్, ప్లే స్కూల్ నుంచి ఇప్పుడు యూకేజీ దాకా. మా బాబు కూడా ఇప్పుడు అయిపోయింది, యూకేజీ అయిపోయింది. ఫస్ట్ క్లాస్ ఎక్కడ జాయిన్ చేయాలని ఆలోచిస్తున్నాను నేను. అంటే మా పాప వాళ్ళతో పాటు కూడా జాయిన్ చేయాలని ఆలోచించా. తర్వాత మేడం గారు ఫోన్ చేశారు, సార్ ఫస్ట్ క్లాస్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము, అంటే మేడం మీరు ఇమీడియట్గా ట్రైనింగ్ చేసి మా బాబు కూడా ఇక్కడే జాయిన్ చేస్తామని చెప్పేస్తాను మేడంకి. వీళ్ళకి కూడా 2 బాబులు. పెద్ద బాబు కూడా సేమ్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మన దగ్గరే. బాబు కూడా యూకేజీకి వచ్చారు. సో మీ హస్బెండ్ ఓకే మేడం, మీ అభిప్రాయం చెప్పండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్ మేడం అందరికీ. మా ఇంట్లో పిల్లలందరూ మా బాబు పిల్లలు కనిపిస్తుంది. మొత్తం ఈ స్కూల్ అంటే నాకు కొంచెం ఇంప్రెషన్ బాగుంది. స్టడీ పరంగా చూసుకుంటే పిల్లలకి వాళ్ళు పెట్టిన అకాడమిక్ ఇయర్ సిలబస్ మొత్తం వాళ్ళు కంపల్సరీగా నేర్చుకుంటారు, అది కన్ఫర్మ్. రిసీవ్ చేసుకోవడం, పిల్లల్ని రిసీవ్ చేసుకోవడం కానీ అది కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ క్లాస్ ఒకటే కదా సార్. గుడ్ ఈవినింగ్ అందరికీ.
సో యాక్చువల్లీ మా పెద్ద పాప కూడా ఇదే స్కూల్. సో నేను ఏం నోటీస్ చేశానంటే తన ప్రోగ్రెస్, అంటే తను క్లాస్ బై క్లాస్ ఎట్లా ప్రోగ్రెస్ అయ్యింది, ఇంకా తన బేసిక్స్ అవన్నీ. యాక్చువల్గా మనం హయ్యర్ క్లాసెస్కి వెళ్ళాలంటే స్ట్రాంగ్, అది ఫర్ షూర్, దాంట్లో ఏం డౌట్ ఉండదు. అండ్ ఫ్యాకల్టీ అంతా చాలా, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళ ట్రీట్మెంట్ అంతా చాలా బాగుంటుంది. అండ్ డెఫినెట్గా మీరు చాలామంది నోటీస్ చేశారో లేదో, బయట స్కూల్స్లో ఏదైనా ట్రిప్కి కానీ ఏదైనా యాక్టివిటీస్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒక విధంగా చార్జ్ చేస్తారు. కానీ క్లాసెస్లో ఎప్పుడు అట్లా ట్రిప్స్కి కానీ దేనికి ఎప్పుడు వాళ్ళు ఏది చార్జ్ అడగరు, వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకుంటారు. అది వాళ్ళ హ్యుమానిటీ, అది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సో డెఫినెట్గా ఫస్ట్ సెకండ్ క్లాస్ అట్లా స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఎర్లీ అంటే 7:30కి అట్లా బస్సెస్ వస్తాయి లాంగ్ ట్రావెల్ చేయాలంటే. సో అంత పొద్దున పిల్లలు లేచి వెళ్ళలేరు. సో డెఫినెట్గా ఫస్ట్ సెకండ్ క్లాస్ అట్లా పెడితే హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ.